నెల్లూరు జిల్లా సీతారామపురంలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం తీవ్ర కలకలం రేపింది. విధి నిర్వహణలో భాగంగా ఎదురైన ఉన్నతాధికారుల వేధింపులను తట్టుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించారు. గత 5 నెలలుగా సీఐ తనను తీవ్ర మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీతారామపురం ఎస్ఐ శివకృష్ణారెడ్డికి తనకు అక్రమ సంబంధం ఉందంటూ అసత్య ప్రచారాలు చేసి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారని తెలిపారు. సిలిండర్ సరిపోతాను నువ్వు ఇచ్చి సరిపోతుంది సార్. టెంకాయ మళ్ళీ లేదు పోయేటప్పుడు తాగిపోతుంది. నేను ఫ్యాన్ కూడా ఆపేసింది. ఆడకాలం వచ్చింది కరెంట్ పోయి కంప్లైంట్ ఇవ్వాలా, ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి, ఆయన భార్యనే కంప్లైంట్ ఇవ్వాలా, యాక్షన్ తీసుకోవడానికి. ఆయన భార్య ఏం ఆలోచిస్తుంది? నా మగుడు పరుగు పోతుంది, ఉద్యోగం అంతే కదా. నేను సీతారామపురం పోలీస్ స్టేషన్ నందు మహిళా కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాను. అయితే గత కొంతకాలం శివకృష్ణారెడ్డి ఎస్ఐ అనే అతన్ని సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సదరు సస్పెన్షన్ విషయం వెనకాల నేను ఉన్నానంటూ సదరు మెమోలో నా పేరును పొందుపరిచినారు సిఐ గారు. ఎందుకంటే అతను సస్పెన్షన్ గల కారణాలు ఏమీ దొరకనందున నేను ఒక దళిత మహిళనని చెప్పి, నాకు వెనక ముందు ఎవరు అడిగేవారు ఎవరు లేరని చెప్పి కావాలనే అతను ఉద్దేశపూర్వకంగానే అతను నా పేరు పొందుపరిచి అతని మీద కోపంతో అతన్ని సస్పెండ్ చేయించినాడు. అంతటా సదరు విషయాన్ని నేను అడుగుదామని సిఐ గారి ఆఫీస్కి వెళ్తే ఆయన అందుబాటులో లేడు. నేను తర్వాత నేను వెళ్ళేసరికి నన్ను వైజాగ్ డ్యూటీ వేశాడు. మరి అక్కడి నుంచి మళ్ళీ నేను సార్తో మాట్లాడాలని చూస్తే తను కూడా హైకోర్టు డ్యూటీలో తిరుగుతున్నారు. అర్థం కాదు. సదరు మెమో కాపీని నేను చూసి నాకు ఎస్ఐకి ఎలాంటి సంబంధం లేదు అని నేను చెప్పినా కూడా కావాల్సిందిగా సమాజంలో అందరు నవ్వుకుంటున్నారు. నాకు సార్కి ఎలాంటి సంబంధం లేదు. అదేవిధంగా ఎస్ఐ గారి భార్య అయినటువంటి శ్రీదేవి కూడా నాకు కాల్ చేసి, ఆయన అట్లాంటి వ్యక్తి కాదు, నువ్వు అట్లాంటి వ్యక్తి కాదు, ఇది కావాల్సిందిగా సిఏ గారు చేశారు అని అందరూ ఆరోపిస్తున్నారు. కావాలని నన్ను కూడా దాంట్లో సిఏ గారు నన్ను ఒక బలి పశువును చేశారు. వారికి వ్యక్తిగత కారణాలు ఉండడం వల్ల మధ్యలో నన్ను ఇట్లా చేసేశారు. ఒక ఆడపిల్ల నన్ను కూడా చూడకుండా సిఏ గారు ఈ విధంగా నన్ను బ్యాట్ చేశారు అందరి ముందు. అందరూ ప్రత్యక్ష నేను ఏ డ్యూటీకి పోయినా ప్రతి ఒక్కరూ నన్ను చూసి నవ్వుతూ హేళన చేస్తున్నారు. అందుకని నేను మనస్తాపానికి గురి అయ్యి నేను సిఏ గారి మీద ఒక లెటర్ కూడా రాశాను. ఆ లెటర్ కూడా మా పోలీసు వాళ్ళ దగ్గరే ఉంది. నేను తర్వాత దాన్ని చూపిస్తాను. నేను శ్రీని సార్కి ఇచ్చున్నాను సార్, మళ్ళీ తీసుకుంటానని చెప్పాను. సార్ దగ్గర ఉంది. అయితే అదే సార్, దీని అంతటికీ కారణం సారే. నా పరువు పోయింది సార్, ఒక ఆడపిల్లని కూడా చూడకుండా. కానీ సార్ ఎంతోమందికి ఇల్లీగల్ రిలేషన్స్ ఉంటాయి సార్, ఎవరు పాయింట్ రేజ్ చేయలేదు. ఆమె కూడా ఎస్ఐ గారి భార్య కూడా నా భర్త పలానా ఆమెతో ఉంది అని చెప్పి ఆమె కూడా పాయింట్ రేజ్ చేయలేదు. ఈవెన్ అతని నుంచి నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు, నా నుంచి కూడా అతనికి ఎలాంటి ప్రాబ్లం రాలేదు. కానీ ఇదంతా ఒక కుట్రగా చేసే సిఏ గారు ఈయనకి వ్యక్తిగత కారణాల వల్ల ఏదో ఒకటి చెయ్యాలని భావించి ఆయన ఇలా చేశాడు సార్. ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సార్.